పాలేరు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నెల 16న జరిగే ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు వామపక్షాల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మంత్రులు, ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తమ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గెలుపు ఎప్పుడో ఖాయమైందని, మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నామని అన్నారు మంత్రి కేటీఆర్. వేరే పార్టీలకు ఓట్లేసి వాటిని వృధా చేసుకోవద్దని ఓటర్లను కోరారు. పాలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు టీఆర్ఎస్ నాయకులు. గతంలో పాలేరులో 55 ఏళ్లలో 11 సార్లు కాంగ్రెస్ ను గెలిపించినారు. 3-4 సార్లు 2 సార్లు కమ్యూనిస్టులు ఎర్రన్నలను గెలిపించినారు. ఇన్నిసార్లు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదు. ఈ రోజు మాత్రం మళ్ళీ వచ్చి అన్ని చేస్తామని చెప్తున్నారు. దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. మీరు అవకాశాలు ఇవ్వక కాదు, కానీ ఇప్పటికి కూడా గట్టు సింగారంలో నీళ్లు లేవంటే దానికి కారణం ఎవరు? గతంలో మీరు ఓట్లేసి గెలిపించి పని చేయని పార్టీలు కాదా? మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. మరోవైపు టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఆరోపణలను ఆ పార్టీ నాయకులు తిప్పికొట్టారు. కాంగ్రెస్ నాయకులు తమ అవినీతి భాగోతాలు ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ సమావేశంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన దాదాపు 10-15 రోజులుగా పార్లమెంట్ లో చర్చలు జరుగుతూ ఉంటే అవినీతి గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులరా, మీకు నైతిక విలువలు ఉంటే మీకు అవినీతి అనేటువంటి పదం మాట్లాడేటువంటి హక్కు లేదు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అటు కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి తరపున ఆ పార్టీ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి నాయకన్గూడెంలో ప్రచారం చేశారు. రోడ్ షోలో పాల్గొన్న ఆయన ఉద్యమ సమయంలో లేని తుమ్మలను టీఆర్ఎస్ ఇక్కడ పోటీలో నిలబెట్టిందని విమర్శించారు. పాలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు నీళ్లివ్వకుండా సత్తుపల్లికి తీసుకువెళ్లిన తుమ్మల నిజస్వరూపాన్ని ఓటర్లు గ్రహించాలని అన్నారు జీవన్ రెడ్డి. మన ఇంటికి ఆడబిడ్డ వచ్చినట్టు నేను కొంగు పట్టుకొని వచ్చి చెప్పండి. దయచేసి ఆదరించండి. ఈ ఓటు ఏదైతుందో కేవలం కాంగ్రెస్ పరంగానే కాదు, రాజకీయాలకు అతీతంగా రామిరెడ్డి వెంకటరెడ్డి గారిపై ఉన్న అభిమానంతో పెద్ద ఆవిడ సుచేతమ్మను మన అభ్యర్థినిగా, మన ఇంటి ఆడపడుచుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పాలేరులో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రామిరెడ్డి కుటుంబంపై సానుభూతి కూడా చూపకుండా టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించారని అన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, తెలంగాణ రాష్ట్రం వస్తున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం దేవుడెరుగు, ఆ ఉన్న ఉద్యోగాలు కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయట్లేదు. అది మాట తప్పారు. ఇంకా హౌసింగ్ గురించి వచ్చేసరికి ప్రతి పేద కుటుంబానికి ఒక ఆశ కల్పించారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చేస్తామని 2 సంవత్సరాలు ఊరించడమే తప్పిస్తే ఈ పాలేరు నియోజకవర్గంలో ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు మొదలు పెట్టారనేది ఒకసారి ఆలోచించాలి పాలేరు నియోజకవర్గ ప్రజలు. అది ఒక రకంగా మాట తప్పినట్టే. వామపక్షాల అభ్యర్థులు కూడా నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు కమ్యూనిస్టు పార్టీ నేతలు.